రాష్ట్రం ఏర్పడము, తెలంగాణ రాష్ట్రానికి మరి తొలి ముఖ్యమంత్రిగా మన గౌరవ కేసీఆర్ గారు ఉండడము నిజంగా కూడా తెలంగాణ ప్రాంతానికి ఇది ఒక అదృష్టం. ఆయన ముఖ్యమంత్రిగా కనుక లేకుంటే, ఈ రాష్ట్రాన్ని కనుక ఆయన సాధించకుంటే ఇవాళ తెలంగాణ అధోగతి పాలయ్యేది ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఒక విషయం, మా మత్స్యకారుల విషయానికి వస్తే గత 2 ఏళ్ల కింద మన ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఏం చెప్పిను అని అంటే, కేసీఆర్ గారు మీకు ఉచితంగా చేప పిల్లలు ఇస్తుండు, ఆయన చేప పిల్లలు ఇచ్చేటి ఎందుకు కూడా పనికిరావు, నేను ఇచ్చే చేప పిల్లలు చూడు ఏ విధంగా ఉంటాయో, మిమ్మల్ని అంతకంటే ఎక్కువ మిమ్మల్ని అభివృద్ధి చేస్తా, మీకు అంతకంటే ఎక్కువ మీకు స్కీములు పెట్టి మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పి నమ్మబలికి నమ్మిత్రా సిద్ధాంతం ఏదో చేసినట్టుగా నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనట్టుగా నమ్మి ఇవాళ రేవంత్ రెడ్డికి ఓట్లు వేస్తే నిట్ట నిలువున మా మత్స్యకారులను ముంచి ఇవాళ రేవంత్ రెడ్డి రాజ్యం వెళ్తూ ఉన్నాడు. మరి గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, మరి ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు ఉండి మరి ఏదైతే మిషన్ కాకతీయలో మరి అన్ని చెరువు కుంటలు పోతే మన చెక్ డ్యాములను అన్నిటిని కూడా ప్రక్షాళన చేస్తూ అందులో ఉన్నటువంటి పూడిక తీయడమే కాకుండా పూడికతో పాటుగా చెరువులు కుంటలు చెక్ డ్యాములు అన్నిటిని కూడా లోతుగా మట్టి తీసి మరి మట్టి తీయడమే కాకుండా మరి ఈ చెరువులన్నింటినీ పునరుద్ధరణ చేసినాము. కానీ కరువు కాటకాలతో అల్లాడేదే తెలంగాణ. ఇక్కడ మనకు సరైనటువంటి వర్షాభావం లేక మరి కరువుతో అల్లాడుతున్నటువంటి ప్రజలు కాబట్టి వీళ్ళకి త్వరితగరిన మరి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టుని 3 సంవత్సరాల్లో నిర్మించి మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి రంగనాయక సాగర్ కావచ్చు, మరి ఇక్కడ మధ్యమానేరు కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, మనకు మల్లన సాగర్ కావచ్చు, కొండపోచం కావచ్చు, మన దగ్గర ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు నిర్మించి వీటి ద్వారా మరి అన్ని చెరువు కుంటలు చెక్ డ్యాములు నింపి మరి మత్స్యకారులు బతకడానికి ఉచితంగా చేప పిల్లల్ని తీసుకొచ్చి చేప పిల్లల్ని ఓసి మరి మత్స్యకారులను ఆదుకున్నాడు. మరి అదేవిధంగా చెరువు కుంటల ద్వారా మరి సాగుకు నీరు అందించి మరి అటు రైతులను ఆదుకున్నాడు. అదేవిధంగా ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ ప్రాంతానికి మరి తాగడానికి నీళ్ళు అందించి మరి ప్రజలను ఆదుకోవడం. ఈ విధంగా 3 రకాలుగా ఆ నీటితోని మరి ప్రజల్ని మరి ఇక్కడ కరువుని పారదోడమే కాకుండా ప్రజలను ఆదుకున్నటువంటి పరిస్థితి, మరి మత్స్యకారులను ఆదుకున్నటువంటి పరిస్థితి. ఇలా మత్స్యకారులను బాగుపడినటువంటి తరుణంలో మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇలా ముఖ్యమంత్రి అయ్యి మాకు రావాల్సినటువంటి ఉచితంగా ఇవ్వాల్సినటువంటి చేప పిల్లలు మాయమైనవి, మాకు సబ్సిడీ కింద ఇవ్వాల్సినటువంటి వాహనాలు మాయమైనవి. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలుగా వస్తుంది దగ్గరికి, 2 సంవత్సరాలుగా ఏ సబ్సిడీ వాహనం కూడా ఇవ్వలేదు. మాకు ఎక్కడ కూడా 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు. మరి అదేవిధంగా ఆనాడు కేసీఆర్ గారు ఒక మొగోళ్ళకే కాకుండా మరి ఆడవాళ్ళు కూడా ఈ మత్స్యకారుల కుటుంబాలలో ఆడవాళ్ళు కూడా బతుకుదేరు ఉండాలి, అయితేనే వాళ్ళు ఆర్థికంగా బాగుపడతారనే ఉద్దేశంతో మరి వాళ్లకు టిఫిన్ స్టాళ్ళు ఇచ్చి మార్నింగ్ పొద్దున్నేమో ఉదయమేమో టిఫిన్ అమ్ముకోవాలి, సాయంకాలం వారి యొక్క మగవారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేపలు పట్టుకొచ్చినటువంటి చేపల్ని సాయంత్రము మరి వాళ్ళు ఫ్రై చేసుకొని అమ్ముకోవాలనేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఆడవాళ్ళను కూడా ఆర్థికంగా అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చినటువంటి మహోన్నతులు మరి ఇలా కేసీఆర్ హరీష్ రావు. ఇవాళ వాళ్ళని కాదని ఇవాళ ఓట్లు దండుకొని రేవంత్ రెడ్డి గారు నిండా ముంచి మా ఉసురు తలిగిన పోతాడు కావచ్చు, నిజంగా కూడా మా ఉసురు తరుగుతుంది, మా పాపం తరుగుతుంది. ఒక్కనాడు కూడా ఈ 2 ఏళ్లలో మాకు చేపలు ఇయ్యలే, వాహనాలు ఇయ్యలే, ఇంత బాధ పెడుతుండు. అదేవిధంగా ముదిరాలను బీసీ దీ నుంచి ఏలోకి మారుస్తాడు, అది కూడా కొంపముంచింది మమ్మల్ని. ఈ కొంపముంచినటువంటి ముఖ్యమంత్రి బాగుపడడు, ముందుకు రాడు, నాశనమైపోతాడని చెప్పి ఈ సందర్భంగా నేను శపిస్తున్నా. అతన్ని నాశనమైపోవాలని కూడా కోరుకుంటున్నా. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలి అనే క్రమము పట్టుదల ఆనాటి ముఖ్యమంత్రి మన సిద్దిపేట ముద్దుబిడ్డ కేసీఆర్ గారు నిజంగా ఎందుకు సాధించండు తెలంగాణ రాష్ట్రం అంటే నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా వెనుకబడిపోతుందని 14 సంవత్సరం అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని అసలు ప్రపంచంలో కాదు మన భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ నేను చూడలే, బహుశా ఉండకపోవచ్చు అనుకుంటా నాకు తెలిసిన మటుకు. ఆ ప్రాజెక్టును 3 సంవత్సరంలో సాధించి అంటే నా ప్రజలు ఎట్లా బతుకుతారు, ఏ విధంగా ఉంటారు, రైతు బతుకుతాడు, మత్స్యకారులు బతుకుతారు అనే ఉద్దేశం కొద్ది ప్రాజెక్టులు 3 సంవత్సరాలు పూర్తి చేయడం సందర్భం జరిగింది. ఏదైతే శ్రీరామచంద్రునికి
కష్టకాలంలో నేనున్నా అనే తోడుండనే అంజనేయుని విధంగా ఆ యొక్క హరీష్ రావు గారు తోడుండి అతనికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇచ్చి అలుపెరగని పోరాటం తెలంగాణ రాష్ట్రం సాధించుకునే పోరాటం కీలక పాత్ర ఏ విధంగా చేసిండో ఈరోజు కేసీఆర్కు సహాయ సహకారాలు చేసుకుంటూ ఏదైతే ప్రాజెక్టులకు ఆ ప్రాజెక్టు దగ్గర పండుకుంటూ చేసుకుంటూ తెలంగాణ కష్టపడి ఆ యొక్క ప్రాజెక్టులు కట్టిన తర్వాత అది అమలు చేసి రైతులకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. మత్స్యకారులకు చేప పిల్లలు ఉచితంగా పోయడం జరిగింది. నిజంగా అప్పుడు చేప పిల్లలు ఉచితంగా పోతుండంటే ఎవరు నమ్మలేకపోయాను. ఎక్కడ ఎవరు దళారులకు ఒక రూపాయి ఇవ్వకుండా ప్రతి ఈ యొక్క ప్రాజెక్టులో పోసిండు, చెర్లల్లో పోసిండు, చెక్ డ్యాంలో పోసిండు. ఎక్కడైతే కుంటలు ఉన్నాయో కుంటలలో సుద్దా గిన్నె చేప పిల్లలు పడతాయి సార్ అంటే దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులను ఎంకరేజ్ చేసుకుంటూ ఆ మత్స్యశాఖ చైర్మన్లను ఎంకరేజ్ చేసుకుంటూ ప్రతి దగ్గర చేప పిల్లలు పోయని ఊహించుకుంటూ చేసిన ఘనత ఆనాటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ హరీష్ రావు గారికి దక్కింది. కానీ ఈరోజు మన రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? చాలా బ్రహ్మాండం చేస్తున్నా చెప్తుండు. ఏం బ్రహ్మాండం చేస్తుండయా? మొత్తం గుండు సున్నా. ఒక మత్స్యకారులకు ఎక్కడ చేప పిల్ల పోసిన పాపాన లేదు ఈ 2 సంవత్సరాల్లో. ఈరోజు ఆల్రెడీ పోసే టైం వచ్చింది. ఎక్కడ చేప పిల్ల ఉసురెత్తుతలేడు రేవంత్ రెడ్డి. ఏం ఉసురెత్తుతాడు? పొద్దుగాల వెంగనే అన్న క్యాబినెట్ మంత్రులు ఈయనే పూర్తిగా ఆయన కనుసందుల్లో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మత్స్యకారులను కానీ ఎప్పుడు హరీష్ రావును, కేసీఆర్ను, కేటీఆర్ను ఎప్పుడు కలవకుండా కుటుంబాన్ని తిట్టడం తప్ప ఆయనకి ఇంకో పని లేదు, ఇంకో పని రాదు. నిజంగా ఇంతకుముందు మా రాష్ట్ర నాయకులు జంగిడి సీనన్న చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఉసురు తగిలిపోతారన్నట్టు మేమేమో ప్రెస్ మీట్ పెట్టుసురు కాదు. నిజంగా మత్స్యకారుల ఉసురు తగిలి నువ్వు గ్యారంటీ పోతావు. ఎందుకు పోతావయ్యా? నువ్వు ఎన్నో కుంభకోణం చేస్తున్నావు, ఢిల్లీకి సంచులు మోస్తున్నావు. అలా చిన్న సంచి కాదని తెలంగాణ రాష్ట్రంలో చేప పిల్లలు పోసినట్టయితే బెస్తావాళ్ళు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, మత్స్యశాఖ చేప పిల్లలు పట్టి ఎవరైనా కావచ్చు బతికి యాద్ చేస్తారు. కానీ ఇప్పటికైనా నీ పెద్ద మనసు చేసుకొని మా పెద్దమ్మ తల్లి బ్రహ్మాండంగా ఉందని నీ కాన్షియన్స్లో చెప్తావు, ముదిరాజులు దగ్గర మెదిలినని చెప్తావు. కానీ వాళ్ళ ఉసురు నీకు తగ్గుతుంది నీ కాన్షియన్స్లో. రాబోయే రోజుల్లో ఇంతకుముందు గత ఒక వారం రోజుల క్రితం మా హరీష్ రావు సార్ చెప్పిండు, నిన్ను ఓడియడం జరుగుతుంది. అదే మాట మా ముదిరాజులు అక్కడ నిన్ను తరిమి కొడతారు. బిడ్డ నువ్వు ఎక్కడ కానీ వ్యక్తివైతావు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ ఫస్ట్ వరకు ఆ వారం రోజుల చేప పిల్లలు తెచ్చి మాకు ముదిరాజులకు న్యాయం చేస్తామని అనుకుంటున్నాం. ఒక్కవేళ చెయ్యని ఎడల నువ్వు ఎక్కడున్నా రాబోయే అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏకం చేసి మీ అసెంబ్లీ ముట్టడిస్తామని ఈరోజు ఈ చిన్నకోట మండలి నుంచి హెచ్చరిస్తున్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై హరీష్ అన్న, జై హరీష్ అన్న, జై తెలంగాణ, జై తెలంగాణ.